మనసు చెంచుల మనసు అనేది ఏంటంటే, మనస్సు అనే దానికి రెండు చెంచుల మనసు ఇంచుల మనం అన్నాం కదా. మనస్సు అనేది మనసుకి ఏంటంటే, మన జ్ఞానం మనుతే మనోహి విష్ణు మనోహి జ్యోతి అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. మనస్సు అంటే జ్యోతే. మన జ్ఞానం అంటే అది జ్ఞాన వస్తువే. మనోహి జ్యోతి, ఇవన్నీ మనస్సు అంటే జ్యోతి అదే. మరి విష్ణు అంటే అదే. మన విష్ణు విష్ణు అంతా చూసారా, విష్ణు సహస్రనామలు వాయువాహన అంటే ఏంటంటే మనసే విష్ణు. కాబట్టి అటువంటి మనసు అనేది రెండు స్టేజ్ ఉన్నాయి. ఏంటంటే చిత్తు చిత్తం అని ఉన్నాయి చూసారా. చిత్ అంటే ఏంటంటే, చిత్ అంటే చైతన్యం, అంటే తేజస్సు. చిత్తం అంటే ఆ తేజస్సు పదార్థంగా మారి చిత్తం అయింది. ఏంటి ఇప్పుడు ఈ చిత్తంలోకి వచ్చినప్పుడు దాని ఆలోచనలు ఉన్నాయి. ఈ ఆలోచనల సంపుటిని మనసు అంటారు కొంతమంది. ఆలోచనల సంపుటిని మనసు అంటారు కొంతమంది. ఆలోచనలకు మూలాధారమైన చైతన్యమే మనసు అనేది. అది చైతన్యం. అది మనసే, ఇది మనసే. అది నిశ్చల మనసు, ఇది చంచల మనసు. సరే, మనయే మనుష్యానం కారణం బద్ధమోక్ష బంధాయ విశ్వాసక్త ముక్తి నిర్విషం అని అమృత బిందు ఉపనిషత్తు చెప్తుంది. అంటే మనస్సే బంధానికి మోక్షానికి కారణం. ఎప్పుడు బంధం ఎప్పుడు మోక్షం? అది క్రిందకు వస్తే చంచల రూపంలో ఉండి ఆలోచన రూపంలో ఉంటే అది బంధింపబడుతుంది. బంధానికి కారణం అది. కాబట్టి ముక్తి నిర్విషయం అంటే మీదకు వెళ్ళాలి. మీదకు వెళ్తే ఆలోచన అసలు తగ్గిపోతుంది. అర్థమైందా? ఆలోచనలు అంటే అర్థం ఏంటంటే మన సృష్టి. ఏమిటా సృష్టి? మన ప్రాణశక్తి క్రిందకు వస్తున్న కొద్దీ అది సృష్టించుతుంది. ఇప్పుడు సృష్టిస్తుంది. కిందకు వస్తే సృష్టి, పైకి వెళ్తే లయం. మీరు నీరుంది, నీరుని మరగబెడితే అది ఆవిరవుతుంది, అది పైకి వెళ్తుంది. నీరుని కూల్ చేస్తే అది ఐసుగా మారుతుంది. ఇది సృష్టి, అది లయం. సో అటువంటి మన ప్రాణశక్తిని ఏంటంటే మనం లయంలో తీసుకెళ్లాలంటే తప్పించి మార్గం లేదు. స్వదేహ మరణం ప్రణవం చోత్తరారణం ధ్యాన నిర్వదనాభ్యాస దేవం పశ్చే నీకు ఊఢవత్ అన్నారు. నీ శరీరాన్ని ఒక అరణగాను, ప్రణవాన్ని ఒక అరణగాను పైకి కిందికి ధ్యానం చేసి మదనం చేస్తే, అంటే మదనం చేసి ధ్యానం చేస్తే దేవం పశ్చే నీకు ఊఢవత్, నీ లోపలున్న దైవాన్ని నువ్వు చూడగలవు. రహస్యంగా ఉంది అది. ఏంటి రహస్యంగా? భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అంటాం కానీ ఆయన అంటే దాన్ని తెలుసుకోవాలనుకుంటే అది బయటికి మదనం ద్వారా, ధ్యానం ద్వారా మనం బహిర్గతం చేయాలి. మీరు మజ్జిగలోనూ పెరుగులోనూ వెన్నుందంటే సరిపోతుంది ఏంటి? మజ్జిగలో మెరుగు ఇందులో వెన్నుందండి అంటే సరిపోతుందా? అని ఏం చేయాలి? చిలకాలి. సో చిలిగితే అప్పుడు వెన్ను ఉంటుంది, చిలకపోతే వెన్ను ఉందని అనుకోవడమే. ఏంటి ఆ చిలకకుండా మీరు పెరుగు తాగారనుకోండి, కఫం చేరుతుంది, భగవంతుడు దొరకడు.